హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ భవ్య ఈ రోజు ముఖ్యాంశాలు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని మేము చేపట్టాల్సినటువంటి అవసరం మీరే కల్పించారు కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు అందించే భాగంలో మీరు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలు చేర్చాలి. అలా లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దానికి మీరే బాధ్యత వహించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కళాకారులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా స్వచ్ఛందంగా ముఖ్యంగా సిపిఎం పార్టీ, అదేవిధంగా ప్రజా సంఘాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు అంబేద్కర్ యువజన సంఘాలు విధంగా చెప్పుకుంటే మహిళా సంఘాలన్నీ కూడా స్వచ్ఛందంగా మాకు మద్దతు ప్రకటిస్తున్నాయి. వారికి సామాజిక ప్రజా సంఘాలందరికీ కూడా పేరు పేరున విప్లవావి జైభీములు తెలుపుతూ రేవంత్ రెడ్డి గారికి ఇది హెచ్చరిక, మేము రిక్వెస్ట్ కాదు హెచ్చరికను తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్. ఇప్పుడు భారతదేశం జంబూద్వీపం. ఈ జంబూద్వీపంలో ఆర్య బ్రాహ్మణులు వచ్చినప్పటి నుంచి కుల వ్యవస్థ అన్నది ఏర్పాటు చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేశారు. దాన్ని రూపకల్పన చేసేదానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగం ఉన్నది కనుకనే ఇలా దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, వారికి కూడా రక్షణ కల్పిస్తుందంటే భారతదేశ రాజ్యాంగం. ప్రపంచంలో లేని రాజ్యాంగం అది భారతదేశానికే ఉన్నది. మరి ఈ రాజ్యాంగాన్ని ఉన్నంత వర్గాలలోనే వారి అబ్బ జాగీర్ అన్నట్టుగా వారు తొత్తులుగా వ్యవహరించుకుంటున్నారు. దీన్ని రాజ్యాంగాన్ని అందరికీ చేరేటట్టుగా పురుషుల దాకా రాజ్యాంగం పోయినట్లయితే చదువు పరంగా ప్రతి ఒక్కరు మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం పాఠ్య పుస్తకాలలో రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో వర్ధిల్లాలి రాజ్యాంగం, వర్ధిల్లాలి భారతదేశ రాజ్యాంగం. మనువాద హటాओ దేశ్ బచాओ, మనువాద హటాओ, మనువాద హటాओ దేశ్ బచాओ. రాజ్యాంగం కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. బాబాసాహెబ్ లేనిదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కొనసాగిద్దాం 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 కొనసాగిద్దాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయాలి భారత రాజ్యాంగాన్ని ఆదర్శంగా, అయాలి భారత రాజ్యాంగాన్ని ఆదర్శంగా. భారత రాజ్యాంగాన్ని పంచాంగంలో భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా అదే విధంగా రేవంత్ రెడ్డి వాళ్ళ పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కనీసంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టాలని మా రిక్వెస్ట్. కాబట్టి తప్పకుండా చేశారని తెలియజేస్తూ మరి బాబాసాహెబ్ అందుకో దండాలు బాబా అంబేద్కర్
అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో అందుకో ముందుగా నిందలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో నిందలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు బాబా అంబేడ్కర్ జై భీమ్. కార్యక్రమానికి దీన్ని ముందుకు తీసుకెళ్తున్న మాస్టర్జీ బృందానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీ రాజ్యాధికార సమితి తరపున మేము దీన్ని పూర్తిగా సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాం. రెండవ విషయం ఏంటంటే వీళ్ళ కొత్త సమస్య ఏం లేదు. ఇవాళ వాళ్ళు బట్టి ఒక పవిత్రమైనటువంటి ఒక డిమాండ్ను ముందు పెడుతున్నారు. ఇది పాలకులకు కానీ అందరికి కానీ క్షేమంగా ఏదైతే రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రమాణం చేసి రాజ్యాంగం మీద కూర్చున్నారో ఆ రాజ్యాంగ సూత్రాలని వాళ్ళు పాఠ్యాంశాల్లో చేర్చాలంటున్నారు కనుక ఇది న్యాయమైన వాస్తవంగా ఎంతో కీర్తివంతమైనటువంటిది, ఇది జెన్యూన్ కలిగింది కనుక ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి నినాదమే, రాజ్యాంగబద్ధమైనటువంటి కోరికనే కనుక తప్పకుండా రాజ్యాంగాన్నే బేసు చేసుకొని ఆ రాజ్యాంగాన్ని పెట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ మొత్తం అది రాజ్యాంగాన్ని ముందుగా చేతులు తీసుకొని భారతదేశం అంతా పర్యటించారు కనుక మేము అధికారులకు అయితే రాజ్యాంగాన్ని తప్పకుండా అమలు చేస్తామన్నారు కనుక ఆ రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టమని చెప్పి వాళ్ళు చేస్తున్న డిమాండ్ని మేము 100% మేము సంపూర్తిగా బలపరుస్తున్నాము. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ అయితే కాదు, మీరు మీ బాధ్యత కూడా అని చెప్పి మేము గుర్తు చేస్తున్నాము. తప్పకుండా మేము రిక్వెస్ట్ కూడా చేస్తున్నాము. తప్పకుండా దీన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా అన్ని పాఠ్యాంశాల్లో మీరు పేరు చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. జై భీమ్, జై భారత్. Once a spy, always a spy.